అందరికీ నమస్కారం. ఇప్పుడైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 1 నుండి మారిపోతున్న 5 కొత్త రూల్స్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. నెక్స్ట్ నేను చేయబోయే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. సాధారణంగా కొత్త నెల ప్రారంభం అవుతుందంటే కొన్ని నిర్ణయాలు అమల్లోకి వస్తుంటాయి. కొన్ని అంశాలకు సంబంధించిన నిర్ణయాలను కొత్త నెల ప్రారంభం రోజునే తీసుకుంటారు. ఇక అలాగే ఈ డిసెంబర్ 2024లోనూ పలు ఆర్థిక అంశాలకు సంబంధించిన కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా చూస్తే ఎల్‌పీజీ గ్యాస్ ధరల నుంచి క్రెడిట్ కార్డుల వరకు పలు అంశాలు ఇందులో ఉన్నాయి. దీంతో మీపై అదనపు భారం పడేందుకు కూడా అవకాశం ఉందంటున్నారు. మరి ఎలాంటి అంశాల్లో మార్పులొస్తున్నాయి? వాటి వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను ప్రభుత్వం సమీక్షిస్తుంది. కొన్నిసార్లు ధరలను పెంచడం, తగ్గించడంతో పాటు కొన్నిసార్లు స్థిరంగా కొనసాగిస్తుంది. గత కొద్ది నెలలుగా గృహ వినియోగ గ్యాస్ ధరలు స్థిరంగా కొనసాగుతుండగా గత 2 నెలల నుంచి 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరలు పెంచుతూ వస్తోంది. ఈ డిసెంబర్ నెలలోనూ గ్యాస్ ధరలు పెరిగే అవకాశాలున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే వినియోగదారులపై అదనపు భారం పడనుంది. ఇక అలాగే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ రూల్స్ మారుతున్నాయి. డిజిటల్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ లేదా వ్యాపారం కోసం ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తున్నట్లయితే మీకు అలర్ట్ అని చెప్తున్నారు. ఎస్‌బీఐ కార్డ్ వెబ్‌సైట్ ప్రకారం డిసెంబర్ 1, 2024 నుంచి కొత్త రూల్స్ తెస్తోంది. ఇకపై ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులు డిజిటల్ గేమింగ్ ప్లాట్‌ఫామ్స్ లేదా వ్యాపార లావాదేవీలపై ఎలాంటి రివార్డ్ పాయింట్లు అయితే ఇక నుండి రావు. ఇక అలాగే ట్రాయ్ కొత్త రూల్స్ పెట్టబోతోంది. దేశీయ టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ తీసుకొస్తోంది. ఆన్‌లైన్ మోసాలు, ఫిషింగ్ వంటివి నిరోధించేందుకు ఓటీపీతో సహా వాణిజ్య సందేశాలను గుర్తించేందుకు కొత్త ట్రేసబిలిటీ నిబంధనలు తీసుకొస్తోంది. ఇకపై ఏపీకే ఫైల్స్, మోసపూరిత మెసేజ్‌లు రాకుండా టెలికాం సంస్థలు వాటిని నిరోధిస్తాయి. అయితే ఈ కొత్త రూల్స్ ద్వారా బ్యాంకింగ్ వంటి ముఖ్యమైన ట్రాన్సాక్షన్ల ఓటీపీలు ఆలస్యమవుతాయనే ఆందోళన నెలకొంది. కానీ అలాంటిదేమీ ఉండదు అని ట్రాయ్ అయితే స్పష్టం చేసింది. ఎందుకంటే ఏటీఎంలో డబ్బులు తీసుకుంటే 10,000 మించి తీసుకుంటే ఓటీపీ కంపల్సరీ రావాలి. అది ఆలస్యమైతే ఏటీఎంలో ఓటీపీ కోసం అంత సమయం అయితే ఉండదు. సో అటువంటి లేట్ ఏమీ ఉండదని అయితే ట్రాయ్ స్పష్టం చేసింది. ఇక ఆధార్ కార్డ్ ఉచిత అప్డేట్. ఆధార్ కార్డులో వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు డిసెంబర్ 14 ముగియబోతోంది. ఇక ఆలోపు ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, చిరునామా వంటి వివరాలన్నింటినీ కూడా ఫ్రీగా చేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే గనక మీరు ఎటువంటి ఒక్క ట్రాన్సాక్షన్ చేసినా ప్రతి ట్రాన్సాక్షన్స్‌కి రూ. 50 ఆ పైన కూడా చెల్లించాల్సొస్తుంది. డిసెంబర్ 14తో గడువు ముగియనుంది. ఇక అలాగే ఇన్‌కమ్ టాక్స్ డెడ్‌లైన్ ఆర్థిక సంవత్సరం 2023, 24కి సంబంధించిన ఐటీఆర్ దాఖలు చేసేందుకు డిసెంబర్ 31 వరకు గడువు ఉంటుంది. దీన్నే బిలేటెడ్ ఐటీ రిటర్న్స్ అంటారు. పెనాల్టీతో ఫైల్ చేసేందుకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఫైల్ చేయడానికి లేదు. చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవాల్సొస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ కొత్త రూల్స్. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.